యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రి అండ్ సిద్ధాంత్ చతుర్వేదిల కొత్త హిందీ సినిమా ధడక్ 2 నిన్న శుక్రవారం ఆగస్టు 1న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే 3 కోట్లు నెట్ వచ్చింది ఈ సినిమాకు. మొదటి రోజు సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్లు. అంటే సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 57 కోట్లు రావాలి. మరి చూడాలి, మరి ఈ శని ఆదివారంలో ఏమైనా కలెక్షన్స్ వస్తాయేమో. ఈ సినిమా వచ్చేసి మనకు తమిళ్లో ఒక సినిమా వచ్చింది 2018లో, పెరియా పెరుమాల్ అనేసి. ఆ సినిమా రీమేక్ ఇది. ప్లస్ నిన్న ఈ సినిమాతో పోటీగా ఇంకో సినిమా వచ్చింది అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ 2. ఆ సినిమాకి 7 కోట్లు వచ్చాయి, ఈ సినిమాకు 3 కోట్లు వచ్చాయి. బట్ ఆల్రెడీ మనకు సయ్యార్ అనే ఒక హిందీ సినిమా కలెక్షన్స్లో ప్రభంజనం సృష్టిస్తుంది, 400 కోట్లు దాటింది. మరి ఈ వీకెండ్ ఆ సినిమానే కంటిన్యూ అవుతుందా కలెక్షన్స్, లేదా ఈ 2 సినిమాలు జనాలు చూస్తారా, లేదా మన కింగ్డమ్ మన హిందీ డబ్బింగ్ చూస్తారా అనేది చూడాలి. నేనైతే చూడాలి ఈ సినిమా ధడక్ 2. నేను ఒరిజినల్ చూశాను తమిళ్, బట్ అయినా కానీ ఇది చూస్తాను హిందీలో ఎలా ఉంటుందనేసి. సో చూడాలి, మండేకి తెలుస్తుంది సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి. అది మన తృప్తి దిమ్రి, సిద్ధాంత్ చతుర్వేది ఇలా కొత్త హిందీ సినిమా ధడక్ 2 మన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో మన కరణ్ జోహర్ ప్రొడ్యూసరు. ఇంతకుముందు ధడక్ అనే సినిమా జాన్వీ కపూర్ ఫస్ట్ సినిమా, ఇప్పుడు ధడక్ 2. కథలు వేరు, టైటిల్ అదే. మెయిన్గా కాస్ట్ల పైన ఉంటుంది, ఇంటర్ కాస్ట్ల ప్రేమ వ్యవహారాలపైనే ఉంటుంది. హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్స్ ఉంటాయి ఇవి. సో రిలీజ్ అయిన మొదటి రోజు 3 కోట్లు అయితే వచ్చాయి. సినిమా బడ్జెట్ 60 కోట్లు, ఇంకా 57 కోట్లు రావాలి. కొద్దిగా కష్టమే, మరి చూడాలి. ఓకే, బాయ్.